హలో. రైట్. ఓకే అండి. గుడ్ మార్నింగ్ అడ్వకేట్. ఇవాళ ఏంటంటే జేసీజ్ ఎగ్జామ్ గురించి, దాని ప్రిపరేషను, దాని సిలబస్ చూస్తాం. అంటే ఫస్ట్ మనకేం తెలియాలంటే ఈ దేశంలోనే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా మన రెండు రాష్ట్రాల్లో జరిగేటటువంటి జేసీజ్ ఎగ్జామ్స్ కన్నా ఈజీ సిలబస్ ఉండదు. అంటే జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అన్లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్లో జనరల్ నాలెడ్జ్ అన్నారనుకోండి, ఆ జనరల్ నాలెడ్జ్ అంటే మనం ఒక 1000 పేజెస్ బుక్ చదివినా ఒక్క క్వశ్చన్ కూడా రాకపోవచ్చు. అంటే అన్లిమిటెడ్ ఉంటుంది. లేకుంటే ఒక రీజనింగ్ ఉంటుంది అనుకుందాం. దీంట్లో మన ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో రీజనింగ్ అనే దాంట్లో మన ఇంటెలిజెన్స్ ఉంటుంది. జీకే అనే దాంట్లో అన్లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. ఈ మన జేసీజీ ఎగ్జామ్లో ఇంటెలిజెన్స్ ఉండదు, లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. బేర్ యాక్ట్లు ఉంటాయి. ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే జేసీజీ ఎగ్జామ్కి ఏం చదవాలి, ఆ మెటీరియల్, ఈ మెటీరియల్, ఆ టెక్స్ట్, ఈ టెక్స్ట్ చదవకూడదు. బేర్ యాక్ట్లు మాత్రమే చదవాలి. బేర్ యాక్ట్ అంటే యాక్ట్ యొక్క షార్ట్ అండ్ ఫామ్ కాదు, ఒరిజినల్ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్. ఈ బేర్ యాక్ట్ లోనే 100 క్వశ్చన్స్ వస్తాయి. ఏదో టెక్స్ట్ చదవడం వల్ల ఆ టెక్స్ట్ లో క్వశ్చన్ రాదు, ఏదో మెటీరియల్ చదవటం వల్ల ఆ మెటీరియల్లో క్వశ్చన్ రాదు. బేర్ యాక్ట్ ఉంటుంది. బేర్ యాక్ట్ లో నుండి మాత్రమే క్వశ్చన్లు వస్తాయి. బేర్ యాక్ట్ అంటే ఒరిజినల్ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్. మరి బేర్ యాక్ట్ లోంచి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం వేరే మెటీరియల్ ఎందుకు చదవాలి, వేరే టెక్స్ట్ ఎందుకు చదవాలి? సో ఫస్ట్ మనకు తెలియాల్సిందంటే బేర్ యాక్ట్. ఈ బేర్ యాక్ట్ మన జేసీజే సిలబస్లో 22, 25 యాక్ట్లు ఉన్నాయనుకుందాం. సిపిసి సివిల్ లాలో, లేకుంటే సివిల్ లాలో సక్సెషన్ యాక్టు, మ్యారేజ్ యాక్టు, రిజిస్ట్రేషన్ యాక్టు, స్టాంప్ యాక్టు, అట్లా సివిల్ యాక్ట్లు ఒక 10 ఉంటాయి. క్రిమినల్ యాక్ట్లు ఒక 15 ఉంటాయి. క్రిమినల్ యాక్ట్లు ఉంటుంది బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, లేకుంటే గేమింగ్ యాక్టు, ఎక్సైజ్ యాక్టు, ఇట్లా ఇవి ఒక 15 ఉంటాయి. మొత్తం 25 యాక్ట్లు ఉంటాయి. ఈ 25 యాక్ట్లు కలిపి 1200 పేజెస్. 25 యాక్ట్లు కలిపి 1200 పేజెస్. ఈ 1200 పేజెస్లో
ఈ 1200 పేజెస్లో 200 పేజెస్ 1200లో 200 పేజెస్ ఏముంటుందంటే అరేంజ్మెంట్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అలాగా పోతే ఇంకా 1000 పేజెస్ మెటీరియల్ అండి. ఈ 1000 పేజెస్లోనే 100 క్వశ్చన్స్ వస్తాయి. ఒక 1000 పేజెస్ సిలబస్ ఇచ్చి ఈ 1000 పేజెస్లో నుంచే 100 క్వశ్చన్స్ వస్తాయని చెప్పే ఎగ్జామ్స్ ఎక్కడా లేదు. ఎవరో చెప్తారు ఆ యాక్ట్ చదవాలండి, ఆ టెక్స్ట్ చదవాలండి, ఈ టెక్స్ట్ చదవాలండి, ఆ మెటీరియల్ చదవాలండి, ఈ మెటీరియల్ చదవాలి. ఎవరు రాసిన మెటీరియల్ ఎక్కడి నుంచి రాయాలి? బేస్ యాక్ట్లో నుంచే రాయాలి. మనుషుల్ని భయపెట్టడం కోసం ఒక చిన్న పేరాని 10 పేరాలుగా రాస్తారు. ఇప్పుడు దెయ్యం ఉందని భయపెడితేనే దేవుడి దగ్గరికి వెళ్తారు. అలాగా ఈ దేశీ ఎగ్జామ్ అంటే ఏదో భయపెడితే ఆ టెక్స్టులు కొంటారు. ఆ టెక్స్ట్లో క్వశ్చన్ ఒకటి రాదు, ఆ టెక్స్ట్లో బేస్ యాక్ట్ కలిపి ఉంటుంది. ఆ బేస్ యాక్ట్లో క్వశ్చన్లే వస్తాయి. అప్పుడు నీకు ఆ టెక్స్ట్ ఎందుకు? ఓ బేస్ యాక్ట్ ఉందండి, ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ 10 పేజెస్. ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్కి నువ్వు టెక్స్ట్ కొన్నావు 100 పేజెస్. ఆ 100 పేజెస్లో ఈ 10 పేజీలు ఉంటాయి. దాంట్లో వచ్చే 5 క్వశ్చన్లు ఈ 100 పేజెస్లో నుంచి వస్తాయి. కానీ ఆ 100 పేజెస్లో ఉన్న ఈ 10 పేజెస్లో నుంచే వస్తాయి. అప్పుడు నువ్వు ఆ 10 పేజీలు కదా చదువుకోవాలి. 10 పేజీలు చదువుకోవడం కోసం 100 పేజీలు చదవాలా? సో ఫస్ట్ ఒక క్లారిటీ ఏంటంటే జేసీజీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే, నేర్చుకోవాలంటే నీకు కావలసింది బేర్ యాక్ట్లు. కావాలంటే మీరు బేర్ యాక్ట్ పెట్టుకొని చూడండి, ప్రతి క్వశ్చన్ బేర్ యాక్ట్ నుంచి వస్తుంది. అంటే బేర్ యాక్ట్లో నుంచి వచ్చిన క్వశ్చన్ రాయడానికి నీ ఇంటెలిజెన్స్ ఎందుకు? ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9లో ఏం చెప్పారు అని అడిగారు అనుకోండి, నువ్వు సొంతగా ఆలోచించి రాస్తావా? ఆ సెక్షన్లో చెప్పిందేగా రాస్తావు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173లో ఏం చెప్పారంటే ఆ సెక్షన్లో చెప్పిందేగా రాస్తావు. నువ్వు సొంతగా రాస్తావా? నువ్వు సొంతగా రాయవలసిన అవసరం లేనప్పుడు నీ ఇంటెలిజెన్స్తో పని లేదు. ఒక టెక్స్ట్లోని పేరాని నేర్చుకోవడానికి నీ ఇంటెలిజెన్స్ పనిరాదు. అందుకని ఇది నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్. నాలెడ్జ్ అంటే బుక్కులో నుంచి నేర్చుకోవాలి, నీ సొంతగా ఏముండదు. ఇప్పుడు మనకి మ్యూచువల్ డైవర్స్ ఏ సెక్షన్లో ఉంది అన్నాం. ఆలోచించి ఒక 12 అనుకో, ఒక 15 అనుకో అంటామా? అనం కదా. ఆ టెక్స్ట్లో ఉన్న సెక్షనే చెప్తాం 13Bలో ఉందని. అంతేగాని ఆలోచించి 14, 16 ఉండదు కదా. టెక్స్ట్లోని అంశం నేర్చుకోవడానికి ఎవరి ఇంటెలిజెన్స్తో పని లేదు. ఒకటి. రెండోది లిమిటెడ్ సిలబస్. ఒక 1000 పేజెస్ ఇచ్చి ఈ 1000 పేజెస్లో నుంచే 100 క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేటటువంటి ఎగ్జాము ఈ దేశంలోనే లేదు. ఈవెన్ జేసీజీ ఎగ్జామ్స్ వేరే స్టేట్లకు వెళ్తే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, మళ్ళీ అన్లిమిటెడ్ అయిపోతుంది. 1000 పేజీలండి. మళ్ళీ చెప్తున్నా,
వేరే టెక్స్టులు వేరే మెటీరియల్ చదవకూడదు. చదివిన వాడు దీంట్లోనే రాస్తాడు. కాకపోతే ఈ 10 పేజీలకు 90 పేజీలు కలిపి రాస్తాడు. ఆ 100 పేజీల్లోంచి 5 క్వశ్చన్లు వస్తాయి. కానీ ఆ 100 పేజీల్లో 10 పేజీలు బేర్ యాక్ట్ ఉంటుంది. ఆ బేర్ యాక్ట్లో నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి. అంటే ఈ 10 పేజీలు ఏం చేస్తాడు టెక్స్ట్ రాసేవాడు? వాడు రాసే 50 పేజీల్లో కలిపేస్తాడు. లోపల ఎక్కడో ఉంటాయి. నీ క్వశ్చన్లు ఈ 10 పేజీల నుంచి వచ్చినప్పుడు నువ్వు ఈ 10 పేజీలే కదా చదువుకోవాలి. అది ఫస్ట్ వెరీ క్లియర్గా బేర్ యాక్టులు నేర్చుకోవాలి. బేర్ యాక్టులు అర్థం అవ్వాలి. ప్రతి క్వశ్చన్ బేర్ యాక్ట్లో నుంచి వస్తుంది. అది మల్టిపుల్ చాయిస్ అయినా ఎస్సే టైప్ అయినా బేర్ యాక్ట్లోనే రాయాలి. సొంతం రాయడానికి లేదు. వెయ్యి పేజీలండి. మన పని మనం చేసుకుంటా ఏదో కోర్టులకు వెళ్తానో దేనికి వెళ్తానో రోజుకి 10 పేజీలు చదివామనుకోండి, ఎన్ని డేస్ పడతాయి? 100 డేస్. లేదు కోర్టులకు వెళ్లకుండా మనం చేసే ఉద్యోగాలకు వెళ్లకుండా మానేసి కూర్చున్నాం అనుకోండి, రోజుకి 20 పేజీలు చదువుకోండి, 50 రోజులు అయిపోద్ది. అలా 50 రోజుల్లో 100 రోజుల్లో చదివి పాస్ అయ్యే సిలబస్ ఉన్న ఎగ్జామ్ ఏది లేదు. అది ఫస్ట్ మనం అర్థం అవ్వాలి. ఓకే అండి, రైట్. ఫస్ట్ ఏంటంటే మనం చెప్పింది ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. ఓ పాయింట్. మన ఓన్ ఇంటెలిజెన్స్తో పని లేదు. ఇంకో పాయింట్, 2 పాయింట్లు. ఒకటి నాలెడ్జ్ బేస్డ్ కాబట్టి ఇంటెలిజెన్స్తో సంబంధం లేదు. రెండోది ఓన్లీ బేర్ యాక్టుల నుంచి మాత్రమే వస్తాయి కాబట్టి లిమిటెడ్ సిలబస్. అయితే అసలు ఇప్పుడు మనం ఒక ఈ జేసీజీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, అంటే మనం ఒక జూనియర్ సివిల్ జడ్జి అవ్వడానికి ప్రిపేర్ అయినట్టు కాదు. ఒక 26 ఏళ్ళు 27 ఏళ్ళ లోపళ్ళు ఈ జూనియర్ సివిల్ జడ్జి అయ్యారనుకోండి, రిటైర్ అయ్యేటప్పటికి సుప్రీంకోర్టు జడ్జి అవుతారు. అది తెలియాలి. అంటే అసలు నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నట్టు? సుప్రీంకోర్టు జడ్జి అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఒక ఈ 27 నుంచి 35 ఏళ్ళు 36 ఏళ్ళ లోపళ్ళు జూనియర్ సివిల్ జడ్జి అయ్యారనుకోండి, హైకోర్టు జడ్జి అవుతారు. ఈ 35 నుంచి 40 మధ్య వాళ్ళు ఉన్నారనుకోండి, జిల్లా జడ్జి అవుతాడు. అంటే నువ్వు ఇప్పుడు ప్రిపేర్ అయ్యేది ఒక జిల్లా జడ్జి అవడానికో, ఒక హైకోర్టు జడ్జి అవడానికో, ఒక సుప్రీంకోర్టు జడ్జి అవడానికో. అది దీనికి అర్థం అవ్వాలి. ఇప్పుడు దీంట్లో ఎవరో చెప్తారు, ఈ జేసీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి 3 ఇయర్స్ పట్టుద్దండి, 2 ఇయర్స్ పట్టుద్ది, లేకపోతే నీ వల్ల కాదని చెప్తారు. జాగ్రత్తగా చూడండి. మీరు ఒక 25 ఇయర్స్ నుంచి మీ ఊర్లో ఉన్నాడు, 25 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ నుంచి మీ ఊర్లో ఉంటే మీ ఊర్లో రోడ్లన్నీ తెలుసా మీకు? మరీ చిన్న పల్లెటూరు అయితే తప్ప మీ ఊర్లో రోడ్లన్నీ తెలుసా? మీరు ఆ ఊర్లో 25 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఒక నెల క్రితం ఆ ఊర్లోకి అడుక్కునేవాడు వస్తాడు.
పోటీ పెడితే వీడే ఫస్ట్ వస్తాడు, మీరు ఫస్ట్ రారు. అంటే వాడు నెల రోజుల్లో రోడ్లన్నీ తెలుసుకున్నాడు, మీరు 25 ఏళ్ళు ఉన్నా తెలుసుకోవాలి. అలాగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 6 నెలలు చదవాలా, 3 నెలలు చదవాలా, 5 ఏళ్ళు చదవాలా అనేది ఉండదు. వచ్చే వరకు నేర్చుకోవాలి. బైక్ ఎలా నేర్చుకుంటాం? బైక్ ఎన్ని రోజుల్లో నేర్చుకోవాలి, ఎవరైనా చెప్పగలరా? ఒకటికి అరగంటలో వస్తుంది, ఒకటికి వారం రోజుల్లో వస్తుంది, ఒకటికి 10 దెబ్బలు తగిలినాక వస్తుంది. ముగ్గురికి వచ్చింది, ముగ్గురు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు, ఎవడు ఫస్ట్ వస్తే వాడు. అంతే తప్ప దీనికి 6 ఏళ్ళు ప్రిపేర్ అవ్వాలి, 3 ఏళ్ళు ప్రిపేర్ అవ్వాలి అనేది ఉండదు. 6 ఏళ్ళు ఎందుకు ప్రిపేర్ అవుతాడు? మొద్దోడైతే 6 ఏళ్ళు ప్రిపేర్ అవుతాడు. మొద్దోడంటే అర్థం ఏంటి ఇక్కడ? లేజీ అని, అంతే. మొద్దోడంటే లేజీ అని. అందరికీ సమాన తెలివితేటలుంటాయి. ఆల్ ఆర్ బోర్న్ విత్ ఈక్వల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈక్వల్ పవర్. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ ఇట్, బిలీవ్ ఇన్ యూ. స్వామి వివేకానంద చెప్పారు. ఏం చెప్పారంటే అందరికీ సమాన శక్తి, సమాన తెలివితేటలుంటాయి. ఎవరి శక్తిని వాళ్ళు తెలుసుకుంటే జీవితంలో గొప్పోళ్ళు అవుతారన్నారు. ఇప్పుడు మీరు ఉన్న చోట నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఆగకుండా పరిగెత్తగలరా? ఆలోచించుకోండి ఒక్క నిమిషం. మీరు ఉన్న చోట నుంచి 5 కిలోమీటర్స్ ఆగకుండా పరిగెత్తగలరా? ఏమనుకుంటాం? 5 కిలోమీటర్లు ఎలా పరిగెత్తాం ఆగకుండా? పాము వెంటబడితే ఏం చేస్తారు? 5 కిలోమీటర్లు కాదు, 10 కిలోమీటర్లు చెప్పులు లేకుండా పరిగెత్తుతారు. అది మీ శక్తి. ఆ శక్తి తెలుసుకున్నవాడు గొప్పవాడవుతాడు, అంతే. లేజీని వదిలేసుకున్నవాడు ఇంటెలిజెన్స్ అవుతాడు. మొద్దోడు తెలివైనవాడు తేడా ఏంటంటే, మొద్దోడు లేజీ, తెలివైన వాడు వర్క్ చేస్తాడు, అంతే తేడా. చాలా ఇళ్లలో రెండవ వాడు తెలివైనవాడు అంటారు, రెండవ వాడిని తెలివైన వాడు అంటారు. నిజంగా తెలివైనవాడు ఉండడు. ఆ అన్న అక్కో పెద్దోడు స్కూల్కి వెళ్ళి జానీ జానీ ఎస్ పాప నేర్చుకుంటాడు. చిన్నోడు స్కూల్కి వెళ్ళకముందే అన్న దగ్గర అక్క దగ్గర జానీ జానీ ఎస్ పాప నేర్చుకుంటాడు. అరే వీడికి స్కూల్కి వెళ్ళకుండానే జానీ జానీ ఎస్ పాప వచ్చిందిరా, చాలా తెలివైనోడు అంటాడు. అంతే తప్ప నిజంగా తెలివైనోడు ఉండడు. అందరికి సమాన శక్తి ఉంటుంది, సమాన తెలివితేటలు ఉంటుంది. ఇంకా దీంట్లో ఏంటంటే అన్నిటికంటే మనిషికి ఏముండాలంటే నేను గొప్పగా ఉండాలనే కోరిక ఉండాలండి మనిషికి. ఆ కోరిక ఉంది, అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు, కోర్టుకి వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేసుకొని నీట్గా వెళ్తాం. ఈ మంచి డ్రెస్ వేసుకొని నీట్గా వెళ్ళేది మీకోసమా ఇతరుల కోసమా ఆలోచించుకోండి. అలా నీట్గా వెళ్ళేది, ఐరన్ చేసిన డ్రెస్ వేసుకొని వెళ్ళేది మీకోసం కాదు, ఇతరులు చూస్తారు కాబట్టి, గొప్పగా ఉండాలి కాబట్టి నీట్ డ్రెస్ వేసుకొని వెళ్తాం. మన కోసం వేసుకునేది ఇంట్లో ఆ నైటీకో ఆ షర్ట్కో కలర్ అయినా చినిగిపోయినా వేసుకుంటాం.
అది మన కోసం. ఎప్పుడైతే నీట్గా డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళామో అది ఇతరుల కోసం. వేరేవాడు చూస్తాడు కాబట్టి, గొప్పగా ఉండాలి కాబట్టి. అంటే ఏమైంది? ప్రతి వాడికి గొప్పగా ఉండాలనే కోరిక ఉన్నట్టే. ఆ కోరిక తెలుసుకోవాలి మనిషి. ఇప్పుడు అసలు ఎందుకు మనిషి గొప్పగా ఉండాలి? నీ గొప్పని బట్టి అత్త మామైనా, అమ్మా నాన్నైనా, అక్క తమ్ముడైనా, తెలిసినోడైనా తెలియనోడైనా తేడా చూపిస్తాడు. అన్న గొప్ప తమ్ముడికి రాదు, అక్క గొప్ప చెల్లికి రాదు. ఎవరి గొప్ప వారిదే. అందుకే మనిషి అనేవాడు గొప్పగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అంటే నేను ఫస్ట్ మీకు ఒక 10 నిమిషాలు ఇంట్రడక్షన్ చెప్పి మనం యాక్చువల్ సెమినార్లోకి వెళ్తాం. అక్క ఉంది, చెల్లి ఉంది. ఈ అక్క మనకు తెలిసిన భాషలో జడ్జి గారు, లేకుంటే కలెక్టర్ గారు. చెల్లి ఓ టీచర్, చిన్న టీచర్, లేకుంటే క్లర్క్, కానిస్టేబుల్, ఖాళీగా ఉండే ఆమె, హౌస్ వైఫ్. జాగ్రత్తగా చూడండి. ఈ చెల్లి అత్తగారింటికి వెళ్ళింది. చెల్లి అత్తగారింటికి వెళ్తే ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళే. చెల్లి అత్తగారింటికి వెళ్తే అత్తగారు, రామ్మారా నీకోసమే చూస్తున్నాం, మామయ్య గారికి కాఫీ పెట్టి అంటది. తర్వాత అక్క వెళ్ళింది. అక్క అత్తగారింటికి వెళ్ళింది. అక్కకు కూడా అత్తే, రామ్మారా కాఫీ పెట్టి అంటారా? వాళ్ళే వణుక్కుంటా కాఫీ పెట్టిస్తారు. అంటే నీ గొప్పని బట్టి సొంత అత్తా మామలు తేడా చూపించారు. పక్కన పెట్టండి. మీ సొంత అమ్మా నాన్నలు ఎలా తేడా చూపిస్తారు చూడండి. ఈ చెల్లి పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇవన్నీ మీకు తెలిసినయే నేను మీకు గుర్తు చేస్తున్నా. చెల్లి పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఏసీ వేసుకొని ఆడుకుంటూ ఉంటారు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనో నాయనమ్మ వాళ్ళ ఇంట్లోనో. ఆ అమ్మమ్మ ఏసీ ఆపేసి బయటికి వెళ్ళి ఆడుకుంటారా నాన్న అని చెప్తుంది. అక్క పిల్లలు వెళ్ళారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బయట ఆడుకుంటూ ఉంటారు. అమ్మమ్మ వాళ్ళని లోపల లాక్కెళ్ళి ఏసీ వేసి ఇక్కడ ఆడుకోండిరా నాన్న అని చెప్తుంది. అంటే నీ గొప్పను బట్టి 25 ఏళ్ళు దాటాక మీ అమ్మా నాన్నలైనా తేడా చూపిస్తారు. ఇది మీ అందరికీ తెలిసిందే. అందుకని నువ్వే గొప్పగా ఉండాలి. సరే, ఆ గొప్పగా ఉండడం కోసం మనం ఏం గాలిలో ఎగరమంటలా, విమానం ఉంది ఎక్కమంటున్నాం. ఎవడో చెప్తాడండి నీకు రాదు అని. రాదని నువ్వు చదవడం మానేస్తావా? ఒక నిజంగా 4 నెలలు చదివావు, రాకపోతే నిన్ను ఎవడని జైల్లో పెడతారా? అంటే అసలు మనం ఎవరిని సలహా అడుగుతాం? ఇప్పుడు మీరు జాగ్రత్తగా అండి. అడ్వకేట్లతో తిరుగుతారు, పీపీలతో తిరుగుతారు, జడ్జీలతో తిరుగుతారు, ఖాళీగా ఉండేవాడితో తిరుగుతాడు. నువ్వు ఒక జూనియర్ సివిల్ జడ్జిని అడుగు, సార్ నేను ఇలా ప్రిపేర్ అవుతానని. ప్రిపేర్ అవ్వమ్మా వస్తాడని చెప్తాడు. నీ పక్కనుండి అడ్వకేట్ని అడుగు, నీ ముఖం వస్తాడా అంటాడు. అంటే నువ్వు చేతగాని వాడిని అడిగితే చేతగాడని చెప్తాడు, చెయ్యగలిగిన వాడిని అడిగితే చేయగలవని చెప్తాడు. ఇప్పుడు ఒక అమ్మాయికి 10 సార్లు పెళ్లి చూపులైనవి, పెళ్ళవల. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఏమంటాడు? ఉండరా బాబు నేను చస్తున్నా ఇక్కడ అంటాడు.
ఒక పెళ్లి చూపులకే ఒక అమ్మాయికి పెళ్ళి అవుద్ది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఏమంటాడు? దాన్ని ఏమన్నా 2 నిమిషాల్లో చేసేద్దాం అంటాడు. ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు ఐఏఎస్ తీసుకోండి, జేసీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, 100 ఉద్యోగాల్లో 90 మంది ఫస్ట్ టైం రాసిన వాళ్ళు. జేసీ ఎగ్జామ్లో ఎవరు సెలెక్ట్ అవుతున్నారు? కోర్టు ముఖం చూడని వాళ్ళు. కోర్టుకు వచ్చి రోజు 12 గంటల టైం వృధా చేసుకోకుండా రూములో చదువుకుంటున్నారు. కోర్టులకు వచ్చి ఏం చేస్తున్నావు? పోనీ నువ్వు కోర్టులో కావాల్సిన వర్క్ నేర్చుకుంటే దానికి తగ్గ ఆదాయం వస్తే నువ్వు అడ్వకేట్గా ఉండొచ్చు. అసలు అడ్వకేట్ ప్రొఫెషన్ అంటే ఏంటి? రిచ్ మ్యాన్స్ ప్రొఫెషన్. నాకు డబ్బులు అవసరం లేదు, బ్రతకడానికి డబ్బులు అవసరం లేదు అనే వాళ్ళ ప్రొఫెషన్ ఇది. ఓ 4-5 ఏళ్ళ వరకు నీకు రూపాయి రాదు, అవసరం లేకపోతే ఈ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి. వెళ్ళి నేను బతకలేకపోతున్నానండి అంటే నువ్వు ఏమన్నా కేసు ఇస్తే చేయగలవా? మరి సొంతగా చేయలేనప్పుడు ఎలా బతుకుతావు? ఇది రిచ్ మ్యాన్స్ ప్రొఫెషన్. డబ్బులు అవసరం లేని వాడు రావాలి. అసలు ఏం చేస్తున్నాం మనం? 8:30కి బయలుదేరి కోర్టుకు వెళ్ళి సాయంత్రం 7 గంటలకు వస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? ఒక కేసు ఫైల్ చేయటం నేర్చుకున్నావా మనం? ఒక కేసు సొంతగా చేయగలవా? పోనీ మనం తీసుకెళ్లే ఫైల్ చదువుతున్నావా? జూనియర్స్ రిప్రజెంట్ చేస్తారు పాస్ అవర్కి, రిక్వెస్ట్ టైంలకి. అసలు ఆ ఫైల్ మొత్తం చదువుతున్నారా? చదవకపోతే నీకు వర్క్ ఎలా వస్తుంది? సీనియర్లు నేర్పిరు ఇక్కడ. లేకపోతే సీనియర్ డబ్బులు ఇవ్వండి అంటారు కొంత. అసలు ఎందుకు ఇస్తారు? నువ్వు డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తావు, ఎవడిస్తారు డబ్బులు? నువ్వే కట్టాలి. కరాటే నేర్చుకోవడానికి వెళ్తావు, ఎవడిస్తారు డబ్బులు? నువ్వే కట్టాలి. అలాగే నువ్వు ప్రాక్టీస్ నేర్చుకోవడానికి వెళ్తున్నావు, నువ్వే సీనియర్కి ఇవ్వాలి. ఇంకా సీనియర్లు మంచివాళ్ళు కాబట్టి 5,000-10,000 ఇస్తున్నారు ఛార్జీల కన్నా. నువ్వే ఇవ్వాలి తిరిగి. సీనియర్ ఫైల్ లేకపోతే నువ్వు కోర్టులోకి ఎలా వెళ్తావు? ఏం పని మీద వెళ్తావు? సో ఇది రిచ్ మ్యాన్స్ ప్రొఫెషన్. అంత రిచ్ కాని వాళ్ళు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. చెప్పా నేను, ఇది ఒక హైకోర్టు జడ్జి అవ్వడానికో, లేకుంటే సుప్రీంకోర్టు జడ్జి అవ్వడానికో, జిల్లా జడ్జి అవ్వడానికో ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ కింద లెక్కిది. దీంట్లో సివిల్ సబ్జెక్టులు ఉంటాయి 200-300 పేజీలు. అవి తీసేసి ఎక్స్ట్రా క్రిమినల్ చదువుకుంటే ఏపీపీ ఎగ్జామ్ 80% కాకుండా ఇంకో 20పెట్టుకుంటారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ పెట్టుకుంటే 40 years వరకు రాసుకోవచ్చు. అంటే ఓసీలు 40 years వరకు రాసుకోవచ్చుగా. బీసీ ఎస్సీ ఎస్టీలు 40. అంటే ఎవరైనా 40 years లోపు వాళ్ళు రాసుకోవచ్చు. ఏపీపీలు అనుకోండి, ఎవరైనా 47 years లోపు రాసుకోవచ్చు. ఏడీజేలు ఉంటాయి. ఏడీజేలు డైరెక్ట్ జిల్లా జడ్జీలు. ఏడీజేలు రాసుకోవాలంటే 35 years నిండి ఉండాలి వయసు. 48 లోపు ఉండాలి. 7 years ప్రాక్టీస్ ఉండాలి. 35 years దాటి ఉండాలి. 48 years లోపు ఉండాలి. 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే అండి, రైట్.
రైట్, ఓకే అండి. ఇంతవరకు ఏంటంటే ఊరికి అసలు ఎందుకు మనిషి అనేవాడు గొప్పగా ఉండాలి, ఈ ఎగ్జామ్కి ఎవరైనా ప్రిపేర్ అవ్వగలరు, ఆ విషయాలే చెప్పాను నేను. దీంట్లో ఎవరైనా నేర్చుకోవాల్సింది బేర్ యాక్ట్లు. నువ్వు ఒక మెటీరియల్ కొన్నా, ఇప్పుడు ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉందండి, 10 పేజీలు బేర్ యాక్ట్. దానికి సంబంధించిన ఒక మెటీరియల్ కొన్నావు, దాంట్లో 100 పేజీలు ఉన్నాయి. ఆ 100 పేజీల్లో ఎక్కడో ఒక చోట ఈ 10 పేజీలు ఉంటాయి. ఈ 10 పేజీల్లో నుంచే క్వశ్చన్లు వస్తాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒక పెద్ద టెక్స్ట్ కొన్నావు, 500 పేజీలు ఉంది. ఆ 500 పేజీల్లో ఈ 10 పేజీలు ఉంటాయి. ఈ 10 పేజీల్లో నుంచే క్వశ్చన్లు వస్తాయి. అంటే నువ్వు చదవాల్సింది బేర్ యాక్ట్లు. అందుకే 2-3 ఏళ్ళు పడుతున్నాయి చదవడానికి. బేర్ యాక్ట్లు చదివితే 3 నెలలు ఎక్కువ, 3 months ఎక్కువ. అండ్ దీంట్లో నేర్చుకునే విధానం ఉంటుంది, నేర్పించే విధానం ఉంటుంది. దానిని బట్టి మన టైం అనేది కూడా లిమిటెడ్ సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఈజీ మెథడ్స్ ఉంటాయి, షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి. అన్నిటికంటే అందరికీ అర్థమయ్యే విషయంలో చెప్పడం ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఒక యాక్ట్ చెప్తాను. ఇంకా దీనికి సంబంధించి ఏంటంటే రేపటి నుంచి ఈవినింగ్ 7 to 9 ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. 7 to 9 ఈవినింగ్ ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. ఈ 7 to 9 ఆన్లైన్ క్లాసులు కూడా ఒక 4 days వరకు మీరు ఫ్రీగా వినొచ్చు. 4 days 7 to 9 ఫ్రీగా వినండి. 4 రోజులు అంటే ఒక సివిల్, ఒక క్రిమినల్, ఒక స్పెషల్ అలా చెప్తాం. అప్పుడు అసలు మీకు అర్థమవుతుంది నేర్చుకోవడం అంటే ఏంటి, నేర్పించడం అంటే ఏంటి. మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది. ఆ 4 days అయిపోయిన తర్వాత కావాలనుకున్న వాళ్ళు ఫీజు కట్టి కంటిన్యూ అవ్వాలి. దీంట్లో ఏంటంటే ఈరోజు ఈవినింగ్ 7 to 9 ఒక క్లాస్ జరిగిందండి. అది మీరు అటెండ్ అయినా కాకపోయినా, ఒకవేళ ఏదైనా పని నుండి మిస్ అయినా, అటెండ్ అయినా, నెక్స్ట్ డే ఆ వీడియో రికార్డింగ్ మీకు పంపిస్తాం. మళ్ళీ అది మీ దగ్గర ఉంటుంది. మీరు రివిజన్ చేసుకోవాలన్నా మిస్ అయినా ఉంటుంది. అట్లా ఉంటుంది. చాలా ఈజియెస్ట్ సిస్టమ్. అంటే ఇక్కడ టీచింగ్ ఎలా ఉంటుందంటే, అసలు నువ్వు లా చదవక్కర్లా. లా చదవని వాళ్ళకి కూడా బేర్ యాక్ట్లు అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఒక యాక్ట్ చేస్తాం. ఒక చిన్నది 11:40 అయింది, ఒక 12:30 లోపు అయిపోతుంది. రైట్. ఇప్పుడు హిందూ సక్సెస్ అనే యాక్ట్ ఉంటుందండి. అంటే నేను కొంచెం డిఫికల్ట్ దాన్ని మీకు ఈజీ చేసి చెప్తాను అనమాట. హిందూ సక్సెస్ అనే యాక్ట్ అంటేనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. దానిని మనం ఎంత క్లారిటీగా నేర్చుకోవచ్చు అనేది ఉంటుంది. హిందూ సక్సెస్ అండ్ యాక్ట్ 1956 అండి. హిందూ సక్సెస్ అండ్ యాక్ట్ 1956.
ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్ వచ్చేసి 17th జూన్ 1956. ఓకే అండి. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 కేమ్ ఇన్ టు ఫోర్స్ 17th జూన్ 1956. ఇక్కడ మనకి ఇప్పుడు క్రిమినల్ లా ఉంటుంది, యూనిఫామ్ క్రిమినల్ కోడ్. ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా నేరాలు చేస్తే ఒకే శిక్ష. అదే ఫ్యామిలీ లా ఉంటుంది. ఫ్యామిలీ లా అందరికీ ఒకేలాగా ఉండదు, హిందువులకి వేరుగా ఉంటుంది. ఫ్యామిలీ లా అంటే డైవర్సు, మ్యారేజీ, పార్టిషన్ ఆఫ్ ప్రాపర్టీ, ఇట్లాంటి అంటే ప్రాపర్టీ మ్యారేజ్కి సంబంధించినవి. యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు. హిందువులకి సపరేట్ లాస్, క్రిస్టియన్స్కి సపరేట్ లాస్, ముస్లింలకి సపరేట్ లాస్, అట్లా సపరేట్ లాస్ ఉంటాయి. హిందూ పేరు మీద కొన్ని లాస్ ఉంటాయి. హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, మెయింటెనెన్స్ యాక్ట్, హిందూ మెయింటెనెన్స్ యాక్ట్, హిందూ గార్డియన్షిప్ యాక్ట్, హిందూ మైనారిటీ యాక్ట్, ఇట్లా హిందూ పేరు మీద కొన్ని యాక్ట్లు ఉంటాయి. ఈ యాక్ట్లు, ఇది హిందూ సక్సెషన్ యాక్ట్ కాబట్టి అసలు ఈ సక్సెషన్ అంటే ఏంటో చూసే బదులు ముందు అసలు ఈ హిందువులు అంటే ఎవరో చూస్తాం. ఒక్క నిమిషంలో కొంచెం స్పీడ్గా చెప్తే మీకు అర్థమవుతుంది. హిందూ పేరు మీద యాక్ట్లు ఉంటాయండి. హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ మైనారిటీ, మెయింటెనెన్స్, గార్డియన్షిప్, ఇట్లాంటి యాక్ట్లు ఉంటాయి కదా. దీంట్లో ఆ హిందూ అంటే ఎవరు, ఒక యాక్ట్లో హిందూ అంటే ఎవరని చెప్పారో ప్రతి యాక్ట్లో వాళ్ళే. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే మనం ఈ హిందూ అంటే డెఫినేషన్ చూస్తున్నాం. హిందువు అంటే ఇప్పుడు రిలీజియన్ అనే దగ్గర హిందువు అని రాశారనుకోండి, వాళ్ళు హిందువు. డైరెక్ట్గా రిలీజియన్ దగ్గర హిందువు అని రాస్తే హిందువు, వాళ్ళకి యాక్ట్లు వర్తిస్తాయి. అండ్ ఇట్స్ వేరియస్ ఫార్మ్స్. హిందువులో లింగాయత్తులు ఉంటారు. లింగాయత్ ఎక్కువ కర్ణాటక స్టేట్లో ఉంటారు. వీరశైవులు ఉంటారు, తమిళనాడులో ఎక్కువ ఉంటారు. అంటే హిందువులు అంటే ఎవరంటే రిలీజియన్కి ఎదురుగా హిందూ అని పెట్టుకున్నాడండి హిందూ, లింగాయత్ అని పెట్టుకున్నాడండి హిందూ, వీరశైవ అని పెట్టుకున్నాడండి హిందూ. లేదు రిలీజియన్కి ఎదురుగా బ్రహ్మ సమాజం అని పెట్టుకున్నాడు. మీకు బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ ఇవి ఉంటాయి, ప్రార్థనా సమాజ్. ఇప్పుడు ఈ బ్రహ్మ సమాజం వాళ్ళు ఇంకా రిలీజియన్ దగ్గర డైరెక్ట్గా బ్రహ్మ సమాజ్ అని పెట్టుకుంటారు. హిందువులాగా, క్రిస్టియన్ లాగా, ముస్లిం లాగా బ్రహ్మ సమాజ్ అనేది ఒక రిలీజియన్, ఆర్య సమాజ్ అనేది ఒక రిలీజియన్, ప్రార్థనా సమాజం అనేది ఒక రిలీజియన్. సో రిలీజియన్కి ఎదురుగా సర్టిఫికేట్లో ఆర్య సమాజాన్ని పెట్టుకున్నాడు హిందూ, బ్రహ్మ సమాజాన్ని పెట్టుకున్నాడు హిందూ, ప్రార్థనా సమాజాన్ని పెట్టుకున్నాడు హిందూ. ఇంకా రిలీజియన్ దగ్గర సిక్ అని పెట్టుకున్నారు హిందూ, జైన మతం అని పెట్టుకున్నారు హిందూ, బౌద్ధ మతం అని పెట్టుకున్నారు హిందూ. సో ఈ హిందూ యాక్ట్లు ఎవరికి వర్తిస్తాయంటే, కొంచెం స్పీడ్గా చెప్తున్నా, హిందువులకి, లింగాయతులకి, వీరశైవులకి, బ్రహ్మ సమాజం,
ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, సిక్ రిలీజియన్, జైన మతం, బౌద్ధ మతం. ఈ 9 మంది హిందువులండి అకార్డింగ్ టు దిస్ యాక్ట్. సో హిందూ సక్సెషన్ యాక్ట్ ఫస్ట్ ఎవరికి వర్తిస్తుందంటే హిందువులకి. హిందువులు అంటే ఎవరో దాంట్లో డెఫినేషన్ చెప్పారు ఈ 9 మంది. మనం ఏం నేర్చుకోవాలి? బేర్ యాక్ట్లో చెప్పిందే నేర్చుకోవాలి. బేర్ యాక్ట్లో సెక్షన్ 2లో అప్లికబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ దేశంలో ఈ యాక్ట్ ప్రకారం వీళ్ళు హిందువులు. ఈ యాక్ట్ ప్రకారం హిందువులు కాని వాళ్ళు చెప్పారు. మనకు తెలుసు హిందువులు కాని వాళ్ళు ఎవరు? క్రిస్టియన్స్ హిందువులు కాదు, ముస్లింలు హిందువులు కాదు, పార్సీ హిందువులు కాదు, జ్యూస్ హిందువులు కాదు. అంటే ఈ యాక్ట్లో ఈ 9 మంది హిందువులు ఈ 9 మంది హిందువులు కాదని చెప్పారు. క్లియర్గా అర్థం అవ్వాలండి. హిందూ సక్సెషన్ యాక్ట్లో కానీ, హిందూ మ్యారేజ్ యాక్ట్లో కానీ, హిందూ మెయింటెనెన్స్ ఏ యాక్ట్లో అయినా సరే మనం హిందూ సక్సెషన్ గురించి మాట్లాడాలి కదా. హిందూ సక్సెషన్ యాక్ట్లో హిందువులంటే ఈ 9 మంది హిందూ, లింగాయత, వీరశైవ, బ్రహ్మ, ఆర్య, ప్రార్థన, సిక్కు, జైన, బౌద్ధ. ఈ 9 మంది హిందువులని ఈ యాక్ట్లో చెప్పారు. ఈ యాక్ట్లో క్రిస్టియన్, ముస్లిం, పార్సీ, జ్యూస్ హిందువులు కాదని చెప్పారు. అయితే ఈ యాక్ట్ ఎవరికి అప్లికబుల్ చాలా జాగ్రత్తగా చెప్పారు. చూడండి, ఇదేంటి? ఎవరు హిందువులో డెఫినేషన్ చెప్పాడు, ఎవరు హిందువులు కాదో డెఫినేషన్ చెప్పారు. వీళ్ళ 9 హిందువులు కాదు, వీళ్ళ 9 మంది హిందువులు అని చెప్పారు. యాక్ట్ గురించి ఏం చెప్పారంటే, దిస్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ టు నాట్య క్రిస్టియన్, నాట్య ముస్లిం, నాట్య పార్సీ, నాట్య జూ. ఈ 4 మతాలు కాని వాళ్ళకి ఎవరికైనా ఈ యాక్ట్ వర్తిస్తుంది. అది అక్కడ అర్థం అవ్వాలి. వీళ్ళు హిందువులు కాదు, బట్ దిస్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ టు నాట్య క్రిస్టియన్, నాట్య ముస్లిం, నాట్య పార్సీ, నాట్య జూ. ఈ 4 మతాలు కానివాడు ఎవడైనా ఈ దేశంలో హిందువు. ఇప్పుడు ఈ 9 లేదు. ఒకడు జొరాస్ట్రియన్ మతం అన్నాడు, నాది జొరాస్ట్రియన్ మతం అన్నాడు. ఈ దేశంలో ఇతనికి ఎలా వర్తిస్తుంది? ఈ 4 లేడు కాబట్టి హిందువులా వర్తిస్తుంది. అతని హిందువు కింద లెక్క. వేరే అతను నాకేం మతం లేదండి, నేను సెక్యులర్ నండి అన్నాడు. ఈ 4 లేడు కదా, హిందూ యాక్ట్ వర్తిస్తాయి. ఓకే అండి. కొంచెం రెగ్యులర్ క్లాస్ అయితే ఇంకా కొంచెం స్లో ఉంటుంది. నేను ఊరికి అవుట్లైన్ చెప్పాను. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ హిందూ యాక్ట్లు నాట్ అప్లికబుల్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎస్టీలు ఉంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఈ హిందూ చట్టాలన్నీ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి వర్తించవు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎవరో చెప్పారు. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 366లో క్లాజ్ 25 ప్రకారం చెప్పబడిన వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి అంశం ఈ సెక్షన్ 2 బేర్ యాక్ట్లో ఉన్నదే. అట్లా బేర్ యాక్ట్లో లేని అంశం మనకు అనవసరం. ఇప్పుడు ఆర్య సమాజం అన్నాం, అంతవరకే చెప్పారు. అంటే ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి ఫౌండరు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు, శుద్ధి సంఘాలు ఉంటాయి, హిందూ మతంలోంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొచ్చి లోపలికి జాయిన్ చేస్తారు. ఇదంతా మనకి అనవసరం. బేర్ యాక్ట్లో ఏ పదాలు ఉన్నాయో ఆ పదాలు బేర్ యాక్ట్లో ఒకటే ఉంది, ఆర్య సమాజం హిందూ అని ఉంది, అంతే. అదే మనం నేర్చుకోవాలి. ఇంకేం చెప్పాడు ఈ సెక్షన్ 2లోనే? వీళ్ళందరూ హిందువులు, ఈ 4 మతాలు కాని వాళ్ళకి ఎవరికైనా అప్లికబిలిటీ అని చెప్పి, దిస్ యాక్ట్
is not applicable to scheduled tribes recognized under Article 366 Clause 25 of the Constitution. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారండి, ఎస్టీలు, మనం గిరిజనులు అంటారు. ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి ఈ హిందూ లాస్ వర్తించవు. ఎవరు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఆర్టికల్ 366 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ క్లాజ్ 25 ప్రకారం గుర్తించబడిన వారు. అసలు ఎవరు ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్? జాగ్రత్తగా చూడండి, దీంట్లో చెప్పింది కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 366 ప్రకారం ద పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ ద లిస్ట్ ఆఫ్ ట్రైబ్స్. పార్లమెంటు ఆంధ్రప్రదేశ్లో ఏసిడి ఈ 3 కులాల వాళ్ళు ట్రైబ్స్ అని గుర్తించారండి. తమిళనాడులో సిఎఫ్డి ఈ 3 కులాల వాళ్ళు ట్రైబ్స్ అన్నారండి. తెలంగాణలో సిఎంఎన్. ఇలా ప్రతి రాష్ట్రంలో ఎవరు ట్రైబ్స్ ఆ జాతులను గుర్తించారు. అంటే ట్రైబ్స్ లిస్టు తయారు చేసేది పార్లమెంటు. తయారు చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ద్వారా దీన్ని తీసుకెళ్ళి ఒక షెడ్యూల్లో పెట్టారు. మన కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్స్ అంటే తెలుసు కదా, బుక్కులు. అలాగా ఒక షెడ్యూల్లో పెట్టారు. ఆ షెడ్యూల్లో పెట్టారు కాబట్టి వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. ఏంటయ్యా షెడ్యూల్ ట్రైబ్స్ అంటే? ఒక షెడ్యూల్లో కొన్ని ట్రైబ్స్ పేర్లు ఉన్నాయి, వాటిని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారు. ఇది కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950 ఆర్డర్ నెంబర్ 22 ఉంటుంది. ఇప్పుడు ఇది నేను చెప్పాను చూడండి, ఇది మనకు అర్థం అవడం కోసం కాబట్టి ఇది ఆ బేర్ యాక్ట్లో లేదు, ఇది ఎగ్జామ్లో రాదు. బేర్ యాక్ట్లో ఏం చెప్పాడు? దిస్ యాక్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ రికగ్నైజ్డ్ అండర్ ఆర్టికల్ 366 క్లాజ్ 25 అంతవరకే. మనం ఎక్స్ట్రా అర్థం అవడం కోసం ఏం చెప్పుకున్నాం? ఇది ఎగ్జామ్లో రాంది. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే కొన్ని ట్రైబ్స్ని ప్రతి రాష్ట్రాల్లో వేరువేరుగా పార్లమెంట్ గుర్తించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ లిస్టుని పంపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ద్వారా దానిని ఒక షెడ్యూల్లో పెడతాడు. అందుకని దాన్ని షెడ్యూల్ ట్రైబ్స్ అన్నారు, అంతే, ఏం లేదు. సో షెడ్యూల్ ట్రైబ్స్కి వర్తించదు. ఓకే రైట్. ఇప్పుడు అసలు మనం యాక్ట్లోకి వస్తున్నాం. యాక్ట్లోనే అసలు హిందువులు ఎవరంటే చూస్తాం. తర్వాత సక్సెస్ అని ఉంటుంది. ఫస్ట్ సక్సెస్ అని అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ ద్వారా ప్రాపర్టీ డివాల్వ్ అవుతుంది. అంటే ప్రాపర్టీ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్ అవ్వడం సేలు, గిఫ్ట్, ఎక్స్చేంజ్, మార్టిగేజ్, లీజ్ 5 రకాల ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఈ 5 రకాల ట్రాన్స్ఫర్లు బిట్వీన్ 2 లివింగ్ పర్సన్స్. ఒకడు ఇంకోటికి అమ్ముతాడు, ఆడు బతికుండాలి, ఈడు బతికుండాలి. సో ట్రాన్స్ఫర్ 5 టైప్స్ ఉంటుంది: సేల్, ఎక్స్చేంజ్, గిఫ్ట్, లీజ్, మార్టిగేజ్. ఇవి బిట్వీన్ 2 లివింగ్ పర్సన్స్. ఏ అనేవాడు బీకి అమ్మాలి అంటే ఏ బతుకుండాలి, బి బతుకుండాలి. ఈ సక్సెస్ అంటే ఇన్హెరిటెన్స్, ఒకడు చనిపోయిన తర్వాత ఇంకోటికి వస్తుంది. ఇది ఇన్హెరిటెన్స్. ఇప్పుడు వారసత్వంగా వచ్చిందంటే తాత మనోడికి రాసిస్తే వారసత్వంగా వచ్చినట్టు కాదు, తాత చచ్చిపోయాక వీడికి వస్తే వారసత్వంగా వచ్చినట్టు. అది అసలు అర్థం అవ్వాలి. వాళ్ళ తాత వీడికి 10 ఎకరాలు రాసిచ్చాడు, వారసత్వంగా వచ్చినట్టు కాదు కదా, తాత ఇచ్చాడు.
ఎక్వైర్డ్ ఇన్హెరిటెంట్లీ అంటే ఒకరు చనిపోతే ఇంకొకరికి ఆస్తి వస్తే దాన్ని వారసత్వ ఆస్తి అంటారు. ఈ వారసత్వంగా వచ్చేది ఒక చనిపోయిన అతని ఆస్తి బతికున్న వాడికి వస్తుంది. అయితే ఇక్కడ ఎలా వస్తుందంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఆస్తి బతికున్న వాళ్ళకి ఎలా వస్తుందంటే ఒకటి టెస్టామెంటరీ సక్సెసన్. అంటే ఈ సక్సెసన్ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి టెస్టామెంటరీ సక్సెసన్ అంటే వీలునామా ద్వారా వస్తుంది. వీలునామా రాసాడు, ఎప్పుడు వస్తుంది ప్రాపర్టీ? వీలునామా రాసిన అతను చనిపోయాక వస్తుంది. అది ఇన్హెరిటెంట్లీ. సో అలా వీలునామా రాశాడు వాళ్ళ అబ్బాయికి, చనిపోయాక వాళ్ళ అబ్బాయికి వచ్చింది. దానిని టెస్టామెంటరీ సక్సెస్ అని అంటాం. రెండోది నాన్ టెస్టామెంటరీ. వీలునామా రాయలా, చనిపోయాడు, వాళ్ళ పిల్లలకి వచ్చింది. నాన్ టెస్టామెంటరీ సక్సెసన్. అటు రెండు సక్సెస్లు అర్థం అని. వీలునామా ద్వారా వస్తే టెస్టామెంటరీ. వీలునామా ద్వారా అంటే కూడా వీలునామా రాశాడు, చనిపోయినాక వస్తుంది. రెండోసారి వీలునామా రాయకుండా చనిపోయాడు, నాన్ టెస్టామెంటరీ సక్సెసన్. ఇప్పుడు జాగ్రత్త. ఈ నాన్ టెస్టామెంటరీనే ఇంటెస్టేట్ సక్సెసన్ అంటాం. ఇంటెస్టేట్ సక్సెసన్ అంటే వీలునామా రాయకుండా చనిపోతే వాళ్ళ ఆస్తి ఎలా పంచాలి అంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మనం ఏం చెప్పుకున్నామంటే ఫ్యామిలీలా ఎస్పెషల్లీ ఈ డైవర్స్లు, మ్యారేజ్లు, ప్రాపర్టీ ఏ రిలీజియన్కి ఆ రిలీజియన్కి సపరేట్గా ఉంటాయండి. జాగ్రత్త చూడండి. ఒకరు వీలునామా రాసి చనిపోయాడండి, వాళ్ళు ఏ రిలీజియన్ వాళ్ళు అవనివ్వండి, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారం వాళ్ళ ప్రాపర్టీ డివాల్వ్ అవుతుంది. అంటే వీలునామా రాసిన డిస్ప్యూట్లు ఉంటాయి, లేకుంటే వాటిని కోర్టు పంచాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వీలునామా రాసి చనిపోతే ఏ రిలీజియన్ వాళ్ళైనా వాళ్ళకి కోర్టు ఏ యాక్ట్ ప్రకారం పంచుతుంది అంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. రైట్. వీలునామా రాయకుండా చనిపోయారండి, దాన్ని ఇంటెస్టేట్, డైడ్ ఇంటెస్టేట్ అంటాం. హీ డైడ్ ఇంటెస్టేట్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీలునామా రాయకుండా చనిపోయారు. ఏ రిలీజియన్ వాళ్ళైనా మళ్ళీ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. ఒక్క హిందువులకు మాత్రం హిందూ సక్సెషన్ యాక్ట్ 1925, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. అంటే ఇప్పుడు ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఎవరికంటే వీలునామా రాయకుండా చనిపోయిన హిందువులకి. ఒక హిందూ మేల్ కానీ ఫిమేల్ కానీ వీలునామా రాయకుండా చనిపోయాడు, డైడ్ ఇంటెస్టేట్ అంటాం. వాళ్ళకి మాత్రమే. ఓకే అండి. ఏ రిలీజియన్ వాళ్ళైనా వీలునామా రాసి చనిపోయినా రాయకుండా చనిపోయినా
ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. ఒక హిందువులు మాత్రం వీలునామా రాయకుండా చనిపోతే ఇంటెస్టేట్ అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ 1925. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ఓకే అండి, ఇప్పుడు జాగ్రత్తగా ఏమర్థం అవ్వాలంటే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఎవరి కోసం అంటే, ఎవరి ఆస్తి ఎలా పంచాలో డిసైడ్ చేయడం కోసం అంటే, హిందూ మేల్ కానీ ఫీమేల్ కానీ నామా రాయకుండా చనిపోతే వాళ్ళ కోసం ఆ చనిపోయిన అతని ఆస్తి కానీ చనిపోయిన ఆమె ఆస్తి కానీ ఎలా పంచాలి అనేది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ఓకే అండి. మేల్ సపరేట్ ఉంటుంది, ఫీమేల్ సపరేట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ హిందూ మేల్ చూస్తాం. ఫస్ట్ ఏంటంటే హిందూ మేల్ అండి, వీలునామా రాయకుండా చనిపోతే డైడ్ ఇంటెస్టేట్ అంటాం. ఒక హిందూ మేలు వీలునామా రాయకుండా చనిపోయాడండి, హిందూ మేల్. ఇప్పుడు అతని ఆస్తి ఎవరికి వెళ్తుంది అనేది ఈ యాక్ట్. అలాగే హిందూ ఫీమేల్ వీలునామా రాయకుండా చనిపోయింది, ఆ ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది అనేది ఈ యాక్ట్. సో హిందూ సక్సెషన్ యాక్ట్ డీల్స్ విత్ ఇంటెస్టేట్ సక్సెషన్ ఆఫ్ హిందూ మేల్ అండ్ ఫీమేల్. రైట్. ఇప్పుడు మేల్ చూస్తున్నాం. మేల్లో ఇక్కడ సెక్షన్ 8లో ఏం చెప్పారంటే, సెక్షన్ 8లో ఇట్ షాల్ బి డివాల్వ్డ్, పంచబట్టం, ఇట్ షాల్ బి డివాల్వ్డ్ అకార్డింగ్ టు ద ఆర్డర్. ఒక ఆర్డర్ చెప్పాడు. ఏం పెట్టంటే, ఫస్ట్ డివాల్వ్డ్ అపాన్ relatives of legal heirs of class 1. అంటే ఫస్ట్ ఏం చెప్పారంటే, క్లాస్ 1 లీగల్ ఎయిర్స్ అని ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పారండి. క్లాస్ 1 లీగల్ ఎయిర్స్ అంటే ఈ సెక్షన్ 8కి ఒక షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్లో లిస్ట్ ఆఫ్ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ చెప్పారు, వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. మనం చూస్తాం క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఎవరనేది. సో ఇప్పుడు ఏం చెప్పారంటే, ఇక్కడ ఫస్ట్ ఒక హిందూ మేలు వీలునామా రాయకుండా చనిపోతే అతని ప్రాపర్టీ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్కి ఇవ్వాలి అని చెప్పారు. రిలేటివ్స్ ఆఫ్ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఎవరంటే, ఈ సెక్షన్ 8కి ఒక షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్లో కొన్ని పేర్లు చెప్పారు, సన్ను వైపు ఇట్లా వాళ్ళు అని చెప్పారు. అది చూస్తాం ఇప్పుడు వాళ్ళు. ఒకవేళ వీళ్ళు ఎవ్వరూ లేకపోతే, వీళ్ళు ఒక 16 మంది ఉంటారు, వాళ్ళు ఎవ్వరూ లేకపోతే ఇఫ్ దేర్ ఈజ్ నో లీగల్ ఎయిర్ ఫ్రమ్ క్లాస్ 1, క్లాస్ 1లో ఒక్కడు కూడా లేడు, ఓ 16 పేర్లు ఉంటాయి, ఒక్కడు కూడా లేడు, ఎవరు దొరకలా, అప్పుడు అపాన్ క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్. ఈ క్లాస్ 2లో కూడా ఒక 9 లైన్స్లో ఉంటారు, వీళ్ళల్లో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కూడా ఎవరు లేరనుకోండి, దెన్ అపాన్ ఆగ్నేట్స్ అంటే ఫాదర్ వైపు రిలేటివ్స్ ఇవ్వాలి. ఆగ్నేట్స్ అంటే రిలేటివ్స్ ఆఫ్ ఫాదర్, చనిపోయిన అతను ఫాదర్. మేల్ లైన్ రిలేటివ్స్ని ఆగ్నేట్స్ అంటారు, మేల్ లైన్ రిలేటివ్స్ని. వాళ్ళు కూడా ఎవరు లేరు, కాగ్నేట్స్ మదర్ సైడ్ రిలేటివ్స్, ఫీమేల్ సైడ్ రిలేటివ్స్ వాళ్ళకి ఇవ్వాలి.
ఫస్ట్ ఏం చెప్పారంటే ఒక హిందూ మేలు వీలునామా రాయకుండా చనిపోతే అంటే ఇంటెస్టేట్ అయితే క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్కి ఇవ్వండి. క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఎవరంటే ఈ సెక్షన్ 8కి షెడ్యూల్లో లిస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎవ్వరూ లేకపోతే క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్కి ఇవ్వండి. క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ అంటే ఆ షెడ్యూల్లోనే ఉంటుంది లిస్టు. వీళ్ళు ఎవ్వరు లేరు, చనిపోయిన అతని ఫాదర్ సైడ్ రిలేటివ్స్ ఉంటారు, ఆగ్నేట్స్, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు కూడా ఎవరు లేరు. కాగ్నేట్స్, చనిపోయిన అతని మదర్ సైడ్ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏ చీట్ గవర్నమెంట్ తీసుకుంటుంది సెక్షన్ 29 ప్రకారం. ఆస్తుల అప్పులు గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఇది హిందూ మేల్ ఇంటెస్టేట్ అయితే ఆర్డర్. ఇప్పుడు దీంట్లో మనం బ్రదర్, సన్ ఇలా చెప్తాం. దీంట్లో సిస్టర్, దీంట్లో మేల్కి వచ్చేటప్పటికి ఇప్పుడు రిలేషన్ ఉంటుంది, ఫుల్ బ్లడ్ రిలేషన్ ఉంటుంది. ఫుల్ బ్లడ్ రిలేషన్ అంటే ఏబీలు ఉన్నారు, ఏబీలకి ఫాదర్ ఒకళ్ళే, ఏబీలకి మదర్ కూడా ఒకళ్ళే, సేమ్ ఫాదరు సేమ్ మదరు. ఫుల్ బ్లడ్. హాఫ్ బ్లడ్ ఉంటుంది, ఏబీలు ఉన్నారు, సేమ్ ఫాదర్, డిఫరెంట్ మదర్స్. బి మదర్ వేరు, ఏ మదర్ వేరు, ఏ మదర్ వేరు, బి మదర్ వేరు. ఏబీ ఫాదర్ ఒకడే. దిస్ ఈజ్ నోన్ యాజ్ హాఫ్ బ్లడ్. ఈ హాఫ్ బ్లడ్ వాళ్ళకైనా ఈ ఫుల్ బ్లడ్ వాళ్ళకైనా ఈ సక్సెషన్ వర్తిస్తుంది. ఈవెన్ దత్తత తీసుకుంటారు, అడాప్షన్, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఈ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్, క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ ఏ బ్లడ్ వాళ్ళకంటే ఫుల్ బ్లడ్ వాళ్ళకి, హాఫ్ బ్లడ్ వాళ్ళకి, అడాప్షన్ బ్లడ్ వాళ్ళకి. ఎవరికి వర్తించదు? ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది, ఉట్రైన్ బ్లడ్, వాళ్ళకి నాట్ అప్లికబుల్. ఉట్రైన్ బ్లడ్ అంటే ఏబీలు ఉంటారు, సేమ్ మదర్, డిఫరెంట్ ఫాదర్. ఉట్రైన్ బ్లడ్ అంటే ఒకే మదరు, ఏబీలకి, ఏ ఫాదర్ వేరు, బి ఫాదర్ వేరు. దాన్ని ఉట్రైన్ బ్లడ్ అంటారు. ఆ ఉట్రైన్ బ్లడ్ వాళ్ళకి ఈ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్, క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ రారు. ఉట్రైన్ బ్లడ్ వాళ్ళు ఎవరు వస్తారు? ఫుల్ బ్లడ్, హాఫ్ బ్లడ్, అడాప్షన్ బ్లడ్. ఇప్పుడు ఆ షెడ్యూల్లో క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఎవరంటే చూస్తాం. మామూలు మీరు ఆ షెడ్యూల్ ఓపెన్ చేసి చూసారనుకోండి ఏం అర్థం కాదు. దానిని ఎలా నేర్చుకోవాలో నేను చెప్తాను. క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ అంటే సెక్షన్ 8కి ఒక షెడ్యూల్ ఉంటుంది, అటాచ్మెంట్. ఆ షెడ్యూల్లో క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఎవరు, క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ ఎవరు చెప్పారు. ఈ క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్, క్లాస్ 2 లీగల్ ఎయిడ్స్ ఎవరంటే ఫుల్ బ్లడ్ వాళ్ళు, హాఫ్ బ్లడ్ వాళ్ళు, అడాప్షన్ బ్లడ్ వాళ్ళు. ఎవరు కాదంటే ఉట్రైన్ బ్లడ్, ఉట్రైన్ బ్లడ్ వాళ్ళు రారు. ఇప్పుడు ఇతను చనిపోయాడు అనుకుందాం, హిందూ మేల్, ఇతను ఇంటెస్టేట్ అంటాం, అంటే డైడ్ వితౌట్ ఏ విల్. ఇతను ఇంటెస్టేట్, ఒక అతను హిందూ మేలు వీలునామా రాయకుండా చనిపోయాడు. అతని ప్రాపర్టీ ఏమవుతుందంటే ఈ చనిపోయిన అతని మదర్కి ఒక షేర్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఏముండదు.
చనిపోయాడు, చనిపోయిన అతని మదర్కి ఒక షేర్ వస్తుంది. చనిపోయిన అతను వైఫ్ ఉంటుంది కదా, విడో, ఆ విడోకి ఒక షేర్ వస్తుంది. ఈ చనిపోయిన అతని సన్ ఉంటాడు, సన్కి ఒక షేర్ వస్తుంది. చనిపోయిన అతని డాటర్ ఉంటుంది, ఒక షేర్ వస్తుంది. వీళ్ళు నలుగురు ఉన్నారు, ఇంకా అసలు స్టోరీ లేదు, వాళ్ళ నలుగురికి ఇచ్చేయటమే. మదర్ ఉంది, ఒక హిందూ మేల్ చనిపోయాడు, వీలునామా రాయలేదు, మదర్ ఉంది, మదర్కి ఒక షేర్. అతని వైఫ్ విడోకి ఒక షేర్, అతని డాటర్కి ఒక షేర్, అతని సన్కి ఒక షేర్. అంతే, అయిపోయింది, ఇంకా ఏం లేదు. మదర్ లేరండి, ముగ్గురికి 3 షేర్లు. విడో లేరు, ముగ్గురికి 3 షేర్లు. వీళ్ళిద్దరు లేరు, వాళ్ళిద్దరికి చెరొక షేరు, ఈక్వల్ షేర్స్. 100 రూపీస్ ఉందనుకోండి, ఇది 25, 25, 25, 25. మదర్ లేరు, 33/1, 33 1/3, 33 1/3. వాళ్ళిద్దరు లేరు, ఈయన క్యాబ్, ఈయన క్యాబ్, అంతే. రైట్. ఇప్పుడు మదర్ ఉన్నారు, చనిపోయిన అతని మదర్. చనిపోయిన అతని ఫాదర్కి 2 వైపులు, అంటే ఇంకో మదర్ ఉంటారు ఇతనికి. కానీ ఇతని మదర్ ఒక్కలే కదా, ఆమెకి మాత్రమే షేర్ వస్తుంది. ఇప్పుడు ఒక పేరు గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తా. ఏంటంటే, ఈ చనిపోయిన అతని ఫాదర్ ఉన్నారు, 2 వైఫ్లు అని చెప్పాం. ఈమె ఇతని మదర్. అప్పుడు ఈ మదర్ కాదు కదా, చనిపోయిన అతని ఫాదర్ యొక్క 2వ వైఫ్. ఆమెను ఏమంటా ఉంటే ఈ లాంగ్వేజ్లో ఫాదర్స్ విడో. ఎక్కడైనా సరే ఫాదర్స్ విడో అంటే ఎవరంటే, ఒక అతను చనిపోయాడు, ఆ చనిపోయిన అతను ఫాదర్ ఉన్నారు, ఆ ఫాదర్కి 2 వైఫ్లు, వాళ్ళలో ఒక ఆమె తన మదరు, 2 ఆమె ఫాదర్స్ విడో. ఇవి క్లాస్ 2లో వస్తుంది, ఇక్కడ రాదు, అందుకని పేరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు ఇంతవరకు చూడండి అమ్మా. సో ఇక్కడ ఏం చేసామంటే మనం, ఇంకో వీళ్ళ ఫాదర్కి ఇంకో వైఫ్ ఉన్న ఆమెకి రాదు. రైట్. ఇప్పుడు ఇతనికే 2 వైఫ్లు. ఒక వైఫ్ ఉండంగా, లివింగ్ స్పౌస్, ఒక వైఫ్ బ్రతికి ఉండంగా ఇంకో వైఫ్ ఇంకో పెళ్లి చేసుకుంటే వాయిడ్, చెల్లదంటాడు. అది ఎప్పుడు ఆ వైఫ్ ఈ వైఫ్ కంప్లైంట్ ఇస్తే. ఒక ఆమెకి, ఒక ఆయనకి ఒక వైఫ్ ఉన్నారండి, ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడండి. ఆ పెళ్లి, 2వ పెళ్లి చేసుకున్నాడు. 2వ పెళ్లి చేసుకున్న వాళ్ళ నాన్నో, అమ్మో, తమ్ముడో, చెల్లో, పక్కింటోడో కంప్లైంట్ ఇస్తే ఆ మ్యారేజ్ చెల్లకుండా పోదు. ఆ మొదటి వైఫ్ కానీ సెకండ్ వైఫ్ కానీ ఇవ్వాలి, అగ్రీవుడ్ పర్సన్సే ఇవ్వాలి. కాబట్టి ఏమవుద్ది, వాళ్ళు ఒప్పుకుంటే 3 భార్యలైనా ఉంటారు. వాళ్ళు ఒప్పుకుంటే 3 వైఫ్లైనా ఉంటారు, అది అర్థం అవ్వాలి. 2 వైఫ్లు ఎందుకు ఉంటారు, చెల్లదు కదా అనేది లేదు. 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే 2వ పెళ్లి వైఫ్కి కూడా వాటా ఉంటుంది. ఎప్పుడు అది చెల్లదు, కోర్టులకు వెళ్తే. ఎవరు వెళ్ళాలి, ఆ మొదటి వైపు సెకండ్ వైపు వెళ్ళాలి తప్ప వాళ్ళ బంధువులు, వీళ్ళ బంధువులు, వాళ్ళ అమ్మా నాన్నలో వీళ్ళ అమ్మా నాన్నలో వెళ్ళడానికి లేదు.
రైట్. ఇప్పుడు ఏమనుకున్నామంటే వర్షం చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళ ఫాదర్కి ఇంకో వైఫ్ ఉంటే రాదని చెప్పాం. ఇప్పుడు ఇతనికే ఇద్దరు వైఫులు. చూడండి, ఈమెకి 25 వచ్చింది, ఈమెకి 25 వచ్చింది, ఈమెకి 25, ఈమెకి 25. ఇప్పుడు ఇద్దరు వైఫులు ఉన్నారు కదా, ఈ 25 వాళ్ళిద్దరు పంచుకోవాలి. అది ముగ్గురు ఉన్నారు, ఆ 25 ముగ్గురు పంచుకోవాలి. జాగ్రత్తగా అర్థం అవ్వాలండి. ఇది మోర్ దాన్ 1 విడోస్ ఉంటే ఒక్క విడోకి వచ్చిన షేర్ని ఆ ఇద్దరు ముగ్గురు పంచుకోవాలి. ఇప్పుడు 4 25 వచ్చినాయి. ఇంకో డాటర్ ఉంది చూడండి, ఇద్దరు డాటర్లు. అప్పుడు ఏమవుతుందంటే 1 2 3 4 5 5 షేర్లు అవుతాయి, అన్ని 20లు అయిపోతాయి. అది డిఫరెన్స్. పోనీ ఇంకో సన్ ఉన్నాడు, 6 షేర్లు అవుతాయి. అంటే ఒక సన్ ఎక్స్ట్రా ఉన్నా షేర్ పెరుగుద్ది, డాటర్ ఎక్స్ట్రా ఉన్నా షేర్ పెరుగుద్ది, విడో ఎక్స్ట్రా ఉంటే షేర్ పెరగదు. క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ లిస్టు అకార్డింగ్ టు షెడ్యూల్ ఆఫ్ సెక్షన్ 8 హిందూ మేలు యుట్రైన్ బెడ్కి వర్తించదు, మిగతా ఫుల్ బెడ్, హాఫ్ బ్లడ్, అడాప్షన్ బెడ్కి వస్తుంది. ఇతను చనిపోయాడు, మదర్కి ఒక షేర్. ఈ చనిపోయిన అతని ఫాదర్కి ఇంకో వైఫ్ ఉంటే రాదు, ఇతని వైఫ్కి ఒక షేర్. హలో, ఇతని వైఫ్కి ఒక షేర్. ఇద్దరు విడోలు ఉన్నారు, ఆ ఒక్క షేర్ ఇద్దరు పంచుకోవాలి. ఒక సన్ ఉన్నారు, ఆ సన్కి ఒక షేర్. ఒక డాటర్ ఉన్నారు, ఆ డాటర్కి ఒక షేర్. 1 2 ఫిక్స్డ్ అండి. సపోజ్ ఇతనికి ముగ్గురు డాటర్స్, ఇద్దరు సన్స్. అప్పుడు ఏమవుతుంది, 3 2 5 6 7 షేర్స్ అవుతాయి. అది ఎంతమంది సన్స్ ఉంటే అన్ని ఈక్వల్ షేర్స్, ఎంతమంది డాటర్స్ ఉంటే అన్ని ఈక్వల్ షేర్స్. మదర్కి ఒక షేర్, విడోకి ఒక షేర్. అయితే మోర్ దాన్ 1 విడో ఉంటే ఆ 1 విడోకి వచ్చిన షేర్నే ఆ ఇద్దరైనా ముగ్గురైనా పంచుకోవాలి. సెకండ్ మ్యారేజ్ చెల్లదు కదండి, రెండో ఆమెకి ఎలా ఆస్తి వస్తుంది అనుకోకూడదు. సెకండ్ మ్యారేజ్ చెల్లుతుంది. ఎప్పుడు చెల్లదు, ఆ అమ్మాయో ఈ అమ్మాయో మొదటి వైపు సెకండ్ వైపు కంప్లైంట్ ఇస్తేనే, అన్లెస్ ఓకే. ఇప్పుడు సమాజంలో చాలామంది ఉన్నారు, ఇద్దరు వైపులతో ఉండేవాళ్ళు, ముగ్గురు వైపులతో ఉండేవాళ్ళు, మళ్ళీ ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉంటారు. సో ఏం తప్పేం కాదు. కోర్టులకు వెళ్ళినప్పుడు చెల్లవు. ఇప్పుడు కట్నం ఇస్తున్నావు తీసుకుంటున్నావు, ఎప్పుడు గొడవ, పోలీస్ స్టేషన్కి వెళ్తేనే కదా. హెల్మెట్ లేకుండా వెళ్తున్నాం, ఎప్పుడు గొడవ, పట్టుకుంటేనే కదా. ఓకే అండి, రైట్. ఇంతవరకు క్లియర్గా అర్థం అవ్వాలి. రైట్. ఇప్పుడు ఏమైందంటే, ఒకవేళ ఈ సన్ను ఇతని కన్నా ముందు చనిపోయాడు. ఈ సన్ను ఉన్నాడు కానీ ఇంటెస్టేట్ కన్నా ముందు చనిపోయాడు. చనిపోవడం అంటే డిసీజ్డ్, ముందు చనిపోయాడు కదా, ప్రీ డిసీజ్డ్. ఇప్పుడు ఇతని పేరు ప్రీ డిసీజ్డ్ సన్. ఇతని కన్నా ముందు ఇతను చనిపోయాడు డిసీజ్డ్, ముందుగా చనిపోయాడు, ప్రీ డిసీజ్డ్. ఇప్పుడు ఇతను ప్రీ డిసీజ్డ్ సన్. ఇప్పుడు ఏమవుద్ది, ఇతను బతికి ఉన్నట్టుగానే భావించుకొని ఇతని షేర్ ఇతనికి ఇవ్వాలి.
1 2 3 4 షేర్స్ అవ్వాలి. ఇతని షేర్ని ఇతని విడోకి, ఇతని సన్కి, ఇతని డాటర్కి ఇవ్వాలి. ఓకే అండి. ఇప్పుడు ఇంతవరకు నలుగురు బతుకున్నారండి. ఇంకా స్టోరీ ఏం లేదు, అంతవరకు పనిచేసావు, నలుగురికి అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఈ సన్న చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు ఇతని పేరు ఏంటంటే ప్రీ డిసీజ్డ్ సన్. ప్రీ డిసీజ్డ్ సన్ ఇప్పుడు చనిపోయాడు. అప్పుడు ఇతను బతికి ఉన్నట్టుగానే భావించుకొని ఇతనికి షేర్ ఇవ్వాలి. 1 2 3 4. ఇతనికి వచ్చిన షేర్ని ఇతని విడోకి, ఇతని సన్కి, ఇతని డాటర్కి ఇవ్వాలి. 25 25 25 20 వచ్చింది. ఈ 25 వీళ్ళ ముగ్గురికి ఇస్తాం. ఇప్పుడు చూడండి, ఇతని పేరు ప్రీ డిసీజ్డ్ సన్. ఈమె పేరు ఏంటంటే, సపోజ్ ఇతని పేరు సుబ్బారావు అనుకోండి, విడో ఆఫ్ సుబ్బారావు. ఇతని పేరు ఇప్పుడు ప్రీ డిసీజ్డ్ సన్. ఈమె పేరు విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. ఇతని పేరు సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. షెడ్యూల్లో రాసి ఉంటాయి. ఓకే అండి. సో ఇప్పుడు ఇతని ప్రాపర్టీని, ఇతను డిసీజ్డ్ అయ్యాడు కాబట్టి, చనిపోయాడు కాబట్టి, ఇతనికి వచ్చిన ఒక షేర్ని ఈ ముగ్గురికి ఈక్వల్గా ఇస్తాం. ఒకవేళ ఇక్కడ కూడా ఇద్దరు విడోలు ఉన్నాయని అనుకోండి, 3 షేర్లు వేసి ఆ ఒక్క షేర్ని వీళ్ళిద్దరికి పంచాలి. 90 రూపీస్ అండి. డాటర్కి 30, సన్కి 30, ఈ విడో 30. ఇందులో ఇద్దరు తీసుకోవాలి, ముగ్గురు ఉంటే ముగ్గురు తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆ పేర్ల కోసం రాస్తున్నాం. ఇదంతా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. ఇప్పుడు సన్, విడో. ఓకే, ఇప్పుడు వరకు లిస్ట్లో ఏంటి? క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఎవరు ఇప్పుడు వరకు మనం రాసిన దాంట్లో మదర్, విడో, డాటర్, సన్, విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. లేదు, ఇప్పుడు ఈ డాటర్ చనిపోయింది ముందే. ఆమె పేరేంటి? డాటర్ ముందే చనిపోయింది కాబట్టి ప్రీ డిసీజ్డ్ డాటర్. ఈమె బతుకున్నట్టుగానే భావించి ఇంకొక షేర్ ఇవ్వాలి. ఆ షేర్ని ఆమె యొక్క సన్కి, ఆమె యొక్క డాటర్కి ఇస్తాం. హస్బెండ్కి ఉండదు, హస్బెండ్ లేడు. సో ఇప్పుడు ఏమైంది? ఈ డాటర్కి వచ్చిన ప్రాపర్టీ ఆమె చనిపోయింది కాబట్టి, పీడిసిది కాబట్టి, సన్కి డాటర్కి సమానంగా ఇస్తాం. నలుగురు ఉన్నారు, నలుగురికి సమానంగా ఇస్తాం. ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి. ఇప్పుడు ఈ పేరేంటి? సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సన్ కూడా చనిపోయాడు. ఈ సన్ ఇప్పుడు ఇతని పేరేంటి? సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. ఇప్పుడు ఇతను చనిపోయాడు. ఇతని ప్రాపర్టీ ఇతని విడోకి, ఇతని సన్కి, ఇతని డాటర్కి ఇవ్వాలి. ఇక్కడ 2 పార్ట్లు అయిపోయింది. డాటర్ది డాటర్కి ఇచ్చేసాం. ఈ సన్కి వచ్చిన దాన్ని ఇతను చనిపోయాడు కాబట్టి వీళ్ళ ముగ్గురికి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఈమె పేరేంటంటే విడో ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. ఇతను చూడండి, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. ఈ యాక్ట్
హిందూ సక్సెషన్ యాక్ట్ ఫోర్స్లోకి వచ్చినప్పుడు వీళ్ళండి లిస్టు 1956లో క్లాస్ 1 ఇప్పుడు చూడండి క్లాస్ 1 రాయముంటే పేర్లు లిస్టు ఈ డయాగ్రామ్ వేసుకుంటే రాసేస్తాం 2 నిమిషాల్లో రాస్తాం 10 మార్కులు. మీరు అసలు షెడ్యూల్ చూడండి పిచ్చెక్కుద్ది. ఇది వేసుకుంటే 2 నిమిషాల్లో షెడ్యూల్ చూడుకొని రాస్తాం. క్లాస్ 1 రాయాలండి. మదర్, విడో, సన్, డాటర్. విడో ఆఫ్ ప్రీడిసెసర్ సన్, సన్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్, డాటర్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్, సన్ ఆఫ్ ప్రీడిసెసర్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీడిసెసర్ డాటర్. వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు లేకపోతేనే విడో ఆఫ్ ప్రీడిసెసర్ సన్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్, సన్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్, డాటర్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్ ఆఫ్ ప్రీడిసెసర్ సన్. ఏమైంది? ఇక్కడ జాగ్రత్త. జనరేషన్స్ కౌంట్ చేసేటప్పుడు ఫస్ట్ వారి దగ్గర నుంచి కౌంట్ చేయాలి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. 3 జనరేషన్స్ ఎండ్ అయిపోయింది గర్ల్స్లో, ఉమెన్లో. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. మెన్లో చూడండి, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్. అంటే మెన్కి 4 జనరేషన్స్కి ఇచ్చారు, ఉమెన్కి 3 జనరేషన్స్కే ఇచ్చారు. ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ లేదు. అంటే ఇప్పుడు చూడండి, వీళ్ళ ముగ్గురు చనిపోయారు. ఈ సన్ యొక్క సన్ ఉన్నాడు ఇక్కడ. ఈ డాటర్ చనిపోయింది, డాటర్ సన్ చనిపోయాడు, డాటర్ చనిపోయింది. ఈ డాటర్ సన్ యొక్క సన్ బతుకున్నాడు. ఈ ఇంటెస్టేట్ యొక్క ఆస్తి రాదు. అదే అర్థం అవ్వాలి. ఎప్పుడు? 1956లో. అంటే 1956లో జెండర్ ఈక్వాలిటీ లేదు. మేల్కేమో 4 జనరేషన్స్ ఇచ్చారు, ఫీమేల్కేమో 1, 2, 3 జనరేషన్సే ఇచ్చారు. రైట్. అయితే ఏమైందంటే 1951లో హిందూ కోడ్ బిల్ అని చెప్పేసి ఒక బిల్లుని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. హిందూ కోడ్ బిల్ అంటే ఇలా హిందూ ఉమెన్కి 4 జనరేషన్స్ వరకు ఇవ్వాలి, హిందూ ఉమెన్కి ఈక్వల్గా ప్రాపర్టీలో షేర్ ఇవ్వాలని చెప్పేసి ఒక హిందూ కోడ్ బిల్ని 1951లో పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరంటే అప్పుడు లా మినిస్టరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ఆ బిల్లు పాస్ అవ్వాల, ఇంతవరకు అర్థం అవ్వాలి. రైట్. ఇంకెవరు దాన్ని పట్టించుకోవాలా? 1956 యాక్ట్ అలాగే జరుగుతూ ఉంది. మన లా అనేది మనకి యూనియన్ లిస్ట్ ఉంటుంది, సెంట్రల్ లిస్టు. ఆ లిస్టులో ఉన్న సబ్జెక్టుల మీద సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్లు చేస్తుంది, అంటే పార్లమెంటు. స్టేట్ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టులో ఉన్న సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు పోలీసు, రెవెన్యూ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్లు చేస్తాయి. పోలీసు, రెవెన్యూ, గ్యామింగ్, ఇట్లా ఎక్సైజు, కస్టమ్స్, ఇట్లా సెంట్రల్ అన్ని సెంట్రల్ యాక్ట్లు పార్లమెంట్ చేస్తుంది. కొన్ని కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయి, ఇద్దరు యాక్టులు చేయొచ్చు. ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ చేయొచ్చు. ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడ్యుకేషన్ కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది, ఎవరైనా చేయొచ్చు. అంతకుముందు మనకి ఎంసెట్ ఉండేది, 1986 నుంచి ఈ రాష్ట్రంలో ఎంసెట్ ఉండేది ఎడ్యుకేషన్ మీద. సెంట్రల్లో నీట్ చేశారు, ఇది రద్దు అయిపోయింది. అలాగా 1985లో ఎన్టీ రామారావు గారు, అంటే ఏమర్థం అవ్వాలి? ఈ యాక్టుల్ని పార్లమెంట్ అయినా అమెండ్ చేయొచ్చు, స్టేట్ అసెంబ్లీలు అయినా చేయొచ్చు. పార్లమెంట్ చేస్తే ఇండియా మొత్తానికి, స్టేట్ అసెంబ్లీలు చేస్తే ఆ స్టేట్కి. అలాగే 1985లో ఆంధ్రప్రదేశ్కి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ యాక్ట్ తెప్పించుకొని ఇక్కడ వరకు 4 జనరేషన్స్ ఇచ్చారండి. ఉమెన్కి కూడా ఈక్వల్ రైట్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో.
మనల్ని చూసి కర్ణాటక వాళ్ళు పెట్టుకున్నారు, కర్ణాటక వాళ్ళని చూసి మధ్యప్రదేశ్ వాళ్ళు పెట్టుకున్నారు. అప్పుడేమో జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంటు ఈ గొడవ అంత ఎందుకని వాళ్ళే ఒక యాక్ట్ చేశారు, హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 చేసి క్లాస్ 2లో ఉన్న నలుగురిని తెచ్చి క్లాస్ 1లో పెట్టారు. ఏమైందంటే చూడండి, ఇక్కడ డాటర్, ఈమె డాటర్, మళ్ళీ ఈమెకి డాటర్ ఉంటుంది. డాటర్స్ డాటర్స్ డాటర్ అని క్లాస్ 2లో ఉండేది. క్లాస్ 2లో ఏముందంటే డాటర్స్ డాటర్స్ డాటర్, ఇప్పటికి ఉంటుంది, అది అక్కడ తీసేయాలి. దాన్ని తెచ్చి క్లాస్ 1లో పెట్టారు. డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఒకళ్ళు యాడ్ చేశారు. మళ్ళీ ఈ సన్ యాడ్ చేశారు. డాటర్స్ డాటర్స్ సన్ అని క్లాస్ 2లో ఉంటుంది. దాన్ని తెచ్చి ఇక్కడ రాశారు, సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. మళ్ళీ డాటర్స్ సన్స్ డాటర్, డాటర్స్ సన్స్ డాటర్ అంటే డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్. సన్స్ డాటర్స్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ డాటర్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్. నలుగురిని క్లాస్ 2లో నుంచి తెచ్చి క్లాస్ 1లో పెట్టారండి. ఇప్పుడు ఉమెన్కి కూడా 4 జనరేషన్స్కి వచ్చినాయి. ఇది 2005 వరకు. 2005 ముందు పంచుకోనున్నా ఇలా ఇంటర్స్టేట్లు 2000 ముందు చనిపోయినా మళ్ళీ ఈ అమెండ్మెంట్ వర్తించదు. 2005 తర్వాత పంచుకున్న వాళ్ళకి, 2005 తర్వాత చనిపోయిన వాళ్ళకే ఈ యాక్ట్. ఓకే అండి. సో ఇప్పుడు క్లాస్ 1 లిస్ట్ అడిగితే ఇది రాయాలండి. తర్వాత మీరు క్లాస్ అయిన షెడ్యూల్లో చూసుకోండి, అర్థం అవుతుంది. మదర్, విడో, సన్, డాటర్, విడో ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్, సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్, డాటర్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ సన్, సన్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ డాటర్, డాటర్ ఆఫ్ ప్రీడిసీజ్డ్ డాటర్, widow of predeceased son of predeceased son, son of predeceased son of predeceased son, daughter of predeceased son of predeceased son, daughter of predeceased daughter of predeceased son, daughter of predeceased son of predeceased daughter, son of predeceased daughter of predeceased daughter, daughter of predeceased daughter of వీళ్ళలో ఎవ్వరొక్కడు కూడా బతికిలేడు అనుకోండి, అప్పుడు క్లాస్ 2కి వెళ్ళాలి. వీళ్ళందరిలో ఈడొక్కడు బతికున్నాడు, మొత్తం వాడికి ఇచ్చేయాలి. ఏ ఒక్కడున్నా వాడికి ఇచ్చేయాలి, క్లాస్ 2కి వెళ్ళకూడదు. మొత్తం చనిపోతే క్లాస్ 2కి వెళ్ళాలి. అలా ఒక్కోసారి ఏమవుతుందంటే వీళ్ళు బంధువులందరూ పిక్నిక్కి వెళ్ళి బస్సు లోయలో బట్టి చచ్చిపోతారు. అప్పుడు క్లాస్ 1 వాళ్ళు దొరకరు, ఎతికితే క్లాస్ 2లో ఎక్కడో దొరుకుతారు. ఓకే అండి. ఇది మీకు ఆ షెడ్యూల్ ఒకసారి చూడండి. ఇవాళ సెక్షన్ 8కి బుక్ ఎండింగ్లో షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో చూస్తే మనకి అది ఎంత ఈజీ అనేది తెలుస్తుంది. ఓకే అండి. అట్లా ఇక్కడ ఏంటంటే మా గురించి వీ టీచ్ అంటిల్ యూ ఫాలో. ఇప్పుడు నేను చెప్పింది 6th క్లాస్ వాళ్ళకి అర్థం అవుతుంది. లా కూడా చదవక్కర్లా, కొంచెం స్పీడ్ చెప్పాను. రెగ్యులర్ క్లాసులు ఇంకా చాలా నెమ్మదిగా ఉంటాయి. ఏం తెలియాలంటే ఫస్ట్ మనం చెప్పింది అదే, కోరిక ఉండాలి, నేను గొప్పగా ఉండాలనే కోరిక ఉండాలి. దానికోసం మనం చెయ్యలేని పనేం కాదు కదా. ఒకడు ఒక 10 పేజీలు రాస్తే ఆ 10 పేజీల్ని మనం ఎందుకు నేర్చుకోలేం? మీరు ఎక్కడైనా ఇంతకుముందు లా సబ్జెక్టులు విని
అర్థం కాకపోతే చెప్పినోడికి చేత కాదని అర్థం. అది ఏ క్లాస్ అయినా సరే, మీరు టీవీ చూస్తే అర్థం అవుతుంది, సినిమా చూస్తే అర్థం అవుతుంది, మీ అమ్మా నాన్న తిట్లు అర్థం అవుతాయి. అన్నీ అర్థమైనప్పుడు క్లాస్ ఎందుకు అర్థం కాదు? ఎప్పుడైనా సరే క్లాసు అర్థం కాకపోతే చెప్పిన వాడికి చేత కాదు అని అర్థం. సో కాబట్టి ఏంటంటే, మీరు నేను చెప్పిన దాన్ని బట్టి ఫస్ట్ ఎంతో కొంత ముందు ఒక కోరిక కలగాలి. దీంట్లో ఏంటంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎవడో నీకు రాదురా అంటాడు. 3 నెలలు చదివావు రాలా, మనల్ని ఎవడని జైల్లో పెడతాడా? లేకపోతే మన ప్రాణం పోతుందా? అసలు మనం ప్రయత్నం చేయాలి కదా. ఎవడి మాటలో విని మనం ప్రయత్నం మానేస్తే ఇంక దానికి విలువే ఉంటుంది. మన గొప్ప ఒక పని చెయ్యగలవా లేదా నీకు తెలియాలి. ఎవడో చెప్తాడు నీకు రాదురా అని, వాడికి నీ మార్కులు తెలియదు, నీ తెలివితేటలు తెలియదు, దాంట్లో ఏముంటుందో తెలియదు, సిలబస్ ఏం నేర్చుకోవాలో తెలియదు, కానీ నీకు రాదురా అంటాడు. నీకు రాదురా అంటే నువ్వు మొద్దు అడివానా? అది కాబట్టి ఏంటంటే దీంట్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక పని చెయ్యగలిగిన వాడిని అడిగితే, ఇప్పుడు దీనికి తెలివితేటలకు సంబంధం లేదండి. ఇప్పుడు మనం ఎంతమంది జడ్జెస్ని చూస్తున్నాం, ఏమైనా తెలివిగా వ్యవహరిస్తున్నారా? ఇంకా ఇతనికి ఎలా వచ్చిందిరా, ఈమెకి ఎలా వచ్చిందిరా అంటారు అందరూ. ఎలా వచ్చిందంటే ఆ 1000 పేజీలు బట్టి పట్టారు. ఇప్పుడు నేను చెప్పాను, ఇది అర్థం కాకపోయినా మీ పేర్లు రాస్తే మార్కులు వస్తాయి. అర్థమై రాసుకుంటే ఇంటెలిజెన్సు, అర్థం కాకుండా కూడా రాయగలం కదా, మార్కులు వస్తాయి కదా. సో మార్కులు రావడానికి 1000 పేజీలు బట్టి పడితే చాలు. అలా బట్టి పట్టిన వాళ్ళు కూడా అవుతున్నారు. మేమేంటంటే వివరంగా లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ నెమ్మదిగా చెప్తాం. చక్కగా మేము చెప్పేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. చెప్పాను, ఒక జేసీజేకి ప్రిపేర్ అవ్వటం అంటే చిన్న వయసులో అయితే సుప్రీంకోర్టు జడ్జి అవ్వడానికి, కొంచెం మధ్య వయసు అయితేనేమో హైకోర్టు జడ్జి అవ్వడానికి, ఇంకా 35 దాటిన వాళ్ళు అయితే జిల్లా జడ్జి అవ్వడానికి అని టార్గెట్. అసలు అంత అవకాశం ఎవరికి ఉంటుంది? మనం కోర్టులో ఎవరో జడ్జి గారు అమ్మ లత అని పిలిచిందనుకో, ఏ లత బాగున్నావు అంటే, అబ్బా జడ్జి గారు నన్ను పలకరించారని ఫీల్ అవుతాం. నువ్వే జడ్జి అయితే ఎంత గొప్పగుంటుందో చూసుకో. బిగినింగ్లో నేను చెప్పాను, అంత గొప్ప ఉంటుంది. దానికోసం చెప్పాను నేను. స్వామి వివేకానంద అదే చెప్పాడు, ఎవరికైనా సమాన తెలివితేటలు ఉంటాయి, సమాన శక్తి ఉంటుంది. అది తెలుసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. ఎవరైనా ఏ పనైనా చేయగలరు. ఒక 1000 పేజీలు ఎందుకు నేర్చుకోలేడు మనిషి? ఒకవేళ అర్థం కాకపోతే నేర్చుకోలేడు అనుకుందాం. ఆ అర్థమయ్యే విధానం మేము చెప్తాం. 10 పేజీలు నీకు నేర్చుకోవడానికి 10 రోజులు పడితే ఆ 10 పేజీలు నేను గంటన్నరలో చెప్తా. కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్, చక్కగా రేపటి నుంచి 3 days 7 to 9, అంటే 7 నుంచి 8:45 వరకు అలా ఉంటారు. 7 to 9 3 days క్లాసెస్ ఉంటాయి. వినండి, లింక్ పెడతాను. ఆ 3 days విన్నాక మీరు డిసైడ్ అవ్వండి. సివిల్ లా చెప్తాం, క్రిమినల్ లా చెప్తాను, స్పెషల్ లా చెప్తాను. వినండి. ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే, అన్ని సబ్జెక్టులు నేనే చెప్తా. నా దగ్గర ఎవరు మాస్టర్లు ఉంటారు. వీ టీచ్ అంటిల్ యూ ఫాలో. అసలు మీకు మొదటి పేజీ రాకపోతే 2వ పేజీ చెప్పాం. చాలా వివరంగా చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తాం. ఇవాళ కొంచెం స్పీడ్ చెప్పాం, రెగ్యులర్ క్లాస్ కాబట్టి. రెగ్యులర్ క్లాసులో కరెక్ట్. కాకపోతే ఏంటంటే 7 అంటే 7కి రావాలి. ఫస్ట్ 10 minutes మిస్ అయ్యారనుకోండి, ఆ రోజు అర్థం కాదు. కాబట్టి కరెక్ట్గా 7కి వస్తే 8:30, 8:40, 1.5 hours చాలు. అలా ఒక 3 days వినండి రేపటి నుంచి. ఆ 3 days వినిన తర్వాత మీకు కోరిక వస్తే, ఇప్పుడు కోరిక రావాలి, ఈరోజు విన్న వాళ్ళ కోరిక రావాలి.
ఆ 3 days విన్న వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం రావాలి. ఇప్పుడు నేను చెప్తా, అద్భుతంగా చెప్తానని, కానీ మీకు అర్థం అవ్వాలి కదా. ఆ 3 రోజుల్లో మీ మీద మీకు 100 రెట్లు నమ్మకం రాకపోతే నన్ను అడగండి. 100 టైమ్స్ ఇప్పుడు మీకున్న నమ్మకం కంటే 100 టైమ్స్ ఎస్ ఐ కెన్ లెర్న్ అనేది మీకు వస్తుంది. ఇవన్నీ అసలు ఆ జేసీజే రాస్తామా, ఏపీపీ రాస్తామా పక్కన పెడితే అసలు ప్రాక్టీస్కి వెళ్ళాలన్నా కూడా ఇంతలా తెలియాలి కదా. ఒకడు వచ్చి ఏమన్నా మా నాన్న చచ్చిపోయాడండి, మా చెల్లి వాట అడుగుతుందండి, మా పిన్ని వాట అడుగుతుందండి, మా మా చిన్నాన్న వాట అడుగుతుందంటే నువ్వు చెప్పాలిగా. అంటే నీకు ఇంతలా తెలియాలి కదా. మనం ఏం చేస్తాం, ఓన్లీ క్లాస్ 1 చేస్తాం. దాంట్లో క్లాస్ 2 ఉంటుంది, ఆగ్నేట్స్ ఉంటుంది, కాగ్నేట్స్ ఉంటుంది, ఫీమేల్కి వేరుగా ఉంటుంది. ఇవన్నీ నేర్చుకోవాలి కదా. ఇవన్నీ నేర్చుకొని నువ్వు ప్రాక్టీస్ చేస్తే కదా. సో ప్రాక్టీస్ చేసుకోవాలని ఇవన్నీ అవసరం, ఎగ్జామ్స్ రాసుకోవాలని ఇవన్నీ అవసరం. సో కాబట్టి ఆ జూమ్ లింక్ పంపిస్తాను రేపు. పంపిస్తే మీరు ఆ 3 days వినండి. ఈ 3 days నేను పంపించే జూమ్ లింకు 3 days ఓపెన్ లింక్. అది మీ ఫ్రెండ్స్కి అయినా కూడా ఇవ్వచ్చు, ఎవరైనా వినముండండి. 3 days విన్నాక మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే అండి, రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.